వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ పైన నోరిప్పిండు. పెద్ద ఎత్తున ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తారు అనేది మొన్నటిదాకా చాలా గోప్యంగా ఉంచినటువంటి రేవంత్ రెడ్డి, చాలా సీక్రెట్గా పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కుండ బద్దలు కొట్టిండు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఆయనే స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆయన తప్పు ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఆయన మాటల ద్వారా మరో నిజాంగా రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆయన మొత్తం డీపీ అంటే నిన్న పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విన్న తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి కింద కామెంట్స్ రూపంలో. ఆయన అంటున్నాడు మూసీని అందరూ వద్దంటే ఆపేద్దాం, మరి మీరందరూ కూడా ఆపాలా? ఆయన చెప్పినట్టుగా డిపిఆర్ లేకుంటే నిన్న పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ రిపోర్టు బయట పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఆ ప్రాజెక్టు అంత హంగులు అరచేతిలో వైకుంఠం చూపించి బాహుబలి గ్రాఫిక్స్ చూపించినటువంటి రేవంత్ రెడ్డికి అది నిజంగానే కట్టాలా వద్దా? మీరు కూడా మీ అభిప్రాయాలు అందరూ కూడా మస్తుగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? మూసీ నిజంగానే ప్రక్షాళన పేరుతో గత కొంతకాలంగా మనం చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు, పర్యావరణవేత్తలు మాట్లాడుతున్నారు. ఇవాళ మూసీ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది దాని ముసుగులో అని ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. ఇవాళ 10,000కు పైగా ఇల్లు కూల్చి వాళ్ళ బతుకులు ఆగం చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము అని స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన నోటి ద్వారా చెప్పాడు. మరోవైపు ఇప్పటిదాకా గాంధీ విగ్రహం 5,000 కోట్లతో జరిగినటువంటి ప్రచారానికి ఎండ్ కార్డు వేస్తా ఇవాళ ఫేజ్ 1 ప్రాజెక్టు 5,000 కోట్లు కాదు 7,000 కోట్లను కూడా వాళ్ళే చెప్పారు స్పష్టంగా. నరసింహారెడ్డి గారు ఎవరైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో ఆయనే స్పష్టంగా 2,000 కోట్లకు పెంచినటువంటి పరిస్థితి. అంటే అంచనాలు అప్పుడే పెరిగిపోయినాయి. ఇంకా ఆలీడా సూలీడా కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా అప్పుడే 2,000 కోట్లను పెంచేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్కు మనకు వస్తున్నటువంటి డౌట్లు చాలా ఉన్నాయి. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ పేరుతో అటువైపు నుంచి ఇటువైపు అంటే వెస్ట్ నుంచి సౌత్కి మధ్యలో పెద్ద ఎత్తున ఒక ఎలివేటెడ్ కారిడార్ 6 ట్రాక్ది మనం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇన్ని వేల ఇల్లు కూల్చి ఇన్ని లక్షల మందిని అభాగ్యులం చేసి రోడ్డు మీద పడేసి ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇది తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డున అవసరం ఉందా లేదా అన్న అంశాలపైన కూడా మీరు కామెంట్స్ చేయండి. ఒకసారి మనం ఈ మూసీకి సంబంధించి మనం ఇన్డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వచ్చేటువంటి ప్రాంతం, అంటే ఈసా మూసీ కలిసేటువంటి ప్రాంతం. మొన్నటిదాకా ఏం చెప్పారు? మధు పార్క్ రిడ్జ్ ఏదైతే అపార్ట్మెంట్ వాసులందరూ ఇవాళ రోడ్డెక్కి మధు పార్క్ రిడ్జ్ మేము ఇవ్వము, అక్కడ ఏది కట్టడానికి వీలు లేదు అని వాళ్ళందరూ కూడా మా ఇల్లు మా అపార్ట్మెంట్ వద్దు అని ఖరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి మ్యాపుల్లో వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్పష్టంగా ఇటు మూసా ఇటు ఈసా వస్తున్నటువంటి జంక్షన్లో అంటే ఒక సంగమం దగ్గర భారీ ఎత్తున భవంతులు, భారీ ఎత్తున గాంధీ విగ్రహము, దాని చుట్టూతో ఒక ఒక స్కైవే లాంటిది ఒక వాకు, అట్లాగే ఒక రాట్నం అంటే మనం జైంట్ వీల్ అంటాం చూసారా, సర్కస్లో లేకుంటే ఎగ్జిబిషన్లో పెడుతున్నటువంటి పెద్ద జైంట్ వీల్, ఇక్కడ భారీ భారీ భవంతులు. నేను చూపిస్తున్నటువంటి ఈ భారీ భవంతుల దగ్గరే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది. మరి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉంటే ఈ బిల్డింగ్ ఈ భారీ భవనాలు భారీ భవంతులు కళ్ళు చెదిరిపోయే లాంటి ఈ భవంతులు మరి బఫర్ జోన్లోకి రావా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోయిండు? నదికి ఇరువైపులా అటు 200 మీటర్లు ఇటు 200 మీటర్లు పెద్ద ఎత్తున ల్యాండ్స్కేప్ గార్డెన్లు, ల్యాండ్స్కేప్ పార్కులు, అట్లాగే భారీ స్థాయిలో బిల్డింగ్లు, 5 స్టార్ హోటళ్ళు. ఇప్పుడు నిజంగానే ఇవన్నీ తెలంగాణకు అవసరమా అనే ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్పష్టంగా, ఇందాక చెప్పాను కదా, ఇది ఈసా మూసీ సంగమం దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ బిల్డింగ్ల దగ్గరే మనకు స్పష్టంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది. దాని ప్లేస్లో ఇది రాబోతా ఉంది. చూడండి, ఇది మధు పార్క్ రిడ్జ్, ఇక్కడే గాంధీ విగ్రహం, ఇదంతా కూడా రాబోతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద మనం ఒక్కొక్కసారి ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాటలను బట్టి మనం ఖచ్చితంగా కొంత దాన్ని డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. I have changed my working style.
ఎస్, ఏంటి చేంజ్డ్ మై వర్కింగ్ స్టైల్. నేను ఇప్పటిదాకా తిట్టిన బండబూతులందరినీ తొండలని, లాగులని, గుడలివిడి తీస్తా అని, తొక్కుతా అని, నరుకుతా అని, సంపుతా అని మాట్లాడిండు కదా. ఇప్పుడు అవన్నీ కాదు, నాలో సాఫ్ట్ కార్నర్ ఉంది అంటే, సాఫ్ట్ కార్నరు చేంజ్డ్ స్టైల్ అంటే ఎట్లా? ప్రజల్ని కన్సిడరేషన్లో తీసుకోకుండా, అక్కడ ఎవరిని అభిప్రాయాలు సేకరించకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా, ఆ 10,000 ఇల్లు ఎవరైతే కూలుస్తారో బాధితులవి, వాళ్ళకు సంబంధించి ఏ ఒక్కరి అభిప్రాయాలు తీసుకోకుండా ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులు, లేదు అంటే కొంతమంది సూడో మేధావుల్ని పెట్టుకొని ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఎవరు ఇల్లు కోల్పోతున్నారో, ఎవరు బాధితులుగా మిగులుతున్నారో వాళ్ళ అభిప్రాయాలు అస్సలు ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు అని సుస్పష్టంగా చెప్పొచ్చు. అక్కడ నిన్న జరిగినటువంటి తతంగం అంతా అంతే. ఎవరు అభిప్రాయాలు తీసుకోవాలా? నాకు అనిపిస్తుంది ఇవాళ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్లను చూసిన తర్వాత, ఇలా వీళ్ళకు కూడా చెప్పకుండా సీక్రెట్గా ఏమన్నా ఈయన చేసిండా అంటే, అంత మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసిండంటే అంత సీక్రెట్గా ఇవాళ చెప్పిండు ఆయన కూడా. మేము 10,000 మంది పైగా ఇల్లు పోతాయంటే మేము అంత కక్ష కట్టినామా అందరి మీద? అంటే పేదలంటే మాకేమన్నా కక్షపూరితమా? నిజంగానే మాకేం కక్ష లేదు పేదలంటే. అట్లాగే మరి మేమేమన్నా ఇల్లు కూల్చేసుకొని వెళ్ళిపోతాం అట్లా ప్రచారం చేస్తున్నారు. అటు ఇటు జేసీబీలు తీసుకొచ్చి కూల్చేస్తారని ప్రచారం చేస్తున్నారు. మీరు చేస్తుంది అదే కదా. మీరు పేదలంటే ప్రేమ ఉంది అని చెప్తున్నారు కదా, ప్రేమ లేదు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ఖమ్మం వెలుగుమట్ల అంశం తీసుకుంటే పేదల మీద మీ ప్రేమ ఏందో అర్థమవుతా ఉంది. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర నిన్నటికి నిన్న అర్ధాంతరంగా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అరే రోడ్డు మీద పెట్టుకొని ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటున్నటువంటి పేదల బతుకుల మీద కొట్టట్లేదా? ఇది వాస్తవం కాదా? ఈ వీడియోలు సోషల్ మీడియాలో తిరగడం లేదా? మరి మీరు ఇవాళ పతివ్రత మాటలు మాట్లాడుతున్నారు. అంటే పతివ్రత పరమానం వండితే అంటారు చూసారు తెలంగాణలో, అట్లనే అనిపిస్తున్నాయి మీ మాటలన్నీ. పతివ్రత అంటే పరమానం వండితే రాత్రంతా అనే ఒక సామెత ఉంటుంది, అట్లనే అనిపిస్తుంది. పతివ్రత శ్రీరంగ నీతులు చెప్తూ ఉన్నాడు. నిజంగా గతంలో అదే ఇందిరా పార్క్ రోడ్డు మీద నిజంగా ట్రాఫిక్ జామ్లు అయితే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ భారీ ఫ్లైఓవర్ వచ్చింది, అశోక్ నగర్ మీద భారీ ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ నిర్మించే సమయంలో కూడా చిన్నగా ఏమన్నా కొంత రోడ్ వైడనింగ్లో కొంత డెమాలిషన్స్ జరిగినాయేమో కానీ, ఆ ఫ్లైఓవర్ మీద పోతుంటే ఫ్లైఓవర్ ఆనుకొని అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్లైఓవర్ ఆనుకొని బిల్డింగ్లు ఉంటాయి. ఏ ఒక్క బిల్డింగ్ డెమాలిషన్ చేయలే కదా ప్రభుత్వం. ఇవాళ ఇంత భారీ స్థాయిలో బాహుబలి ఇమేజ్లు, బాహుబలి గ్రాఫిక్స్ ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజాం 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 అని నిజాంని పదే తలుచుకున్నాడు ఆయన స్పీచ్లో. నిజాం అంటాడు 1908లో మూసీకి ఫ్లడ్లు వచ్చినాయి అంటాడు. మరి ఈయన మొత్తం అంట గతంలో ప్రభుత్వం ఎస్టీపీల పేరుతో పెద్ద ఎత్తున పైప్ లైన్లు అడ్డంగా మూసీకేస్తాట, ఆ నీళ్ళన్నీ నీళ్ళకి జొరినాయట. అంటే ఎస్టీపీలు కడితే వరదలు వచ్చినాయని ఒక థీరీ మీరు చెప్తే అర్థమైంది మాకు. లేకుంటే ఒక పెద్ద సైంటిస్ట్ దిగి వచ్చినట్టుగా మీరు నిన్న చేసినటువంటి స్పీచ్ వింటే నిజంగా అందరు నవ్వుకుందరు. దేంతో నవ్వుకుందని అర్థం కాలేదు నాకైతే మీ స్పీచ్ ఉన్న తర్వాత. ఇక ఓల్డ్ సిటీ వాళ్ళట విజయవాడ అటువైపు పోవాలట అంట, ఆ ఎలివేటెడ్ కారిడార్ ఎక్కితే 30 నిమిషాలు 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చట. అంటే ఇటు తిరిగిపోతే 95 కిలోమీటర్లు అయితే, అటు ఇటు పోతే 30 కిలోమీటర్లు పోతారు. అంటే 50 కిలోమీటర్లు సేవ్ అవుతుందట. అంటే ఇలా 50 కిలోమీటర్లు సేవ్ చేసుకోవడానికి 10,000 మంది ఇల్లు కూల్చోవాల్సినటువంటి అవసరం ఉందా తెలంగాణలో? అంటే ఏ ప్రజల బాగు కోసం, ఏ ప్రజలకు డెవలప్మెంట్ పేరుతో రియల్ ఎస్టేట్ ముసుగు తీసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ స్పష్టంగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంతమంది పేదలు పొట్టలు కొట్టి ఇంతమంది ఇల్లు కూల్చిన తర్వాత బస్తీలను ఆగం పట్టించి నిజంగా రోడ్లు, ఆ భారీ భవంతులు, కళ్ళు మినుమిట్లు కొలిపేలాంటి 5 స్టార్ హోటళ్ళు అవసరమా? ఏ ప్రజలకు మీరు డెవలప్మెంట్ పేరుతో చెప్తున్నారో అదే ప్రజల్ని మీరు నాశనం చేస్తున్నారు కదా. ఇవాళ ఆ 10,000 కుటుంబాలంటే కుటుంబానికి 4 చొప్పున వేసుకుని ఎంతమంది అవుతారు? ఎన్ని లక్షల మంది రోడ్డును పడతారు? సరే, మీరు చెప్పినట్టుగానే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంబర్పేట్లో మేము స్థలం ఫైండ్ అవుట్ చేసినాం, ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇస్తే మీరు అందరూ ఉపాధి కోల్పోతారంటే మనకు చాలా న్యాయంగా అనిపించింది. మరి అక్కడ మేము అందరిని అకామిడేట్ చేస్తామని చెప్పారు. సరే, అంటే అకామిడేట్ చేయటం అంటే ఓపెన్ ల్యాండ్లో తీసుకెళ్ళి నెట్టేయటం వాళ్ళందరినీ? మీరు అక్కడ ఇల్లు కట్టాలా, స్కూలు కట్టాలా, ఇవన్నీ మీరే చెప్పారా? మరి అవన్నీ కట్టిన తర్వాత కదా మీరు అక్కడ తీసుకెళ్ళి షిఫ్ట్ చేసి అప్పుడు ఇల్లు కూల్చుకోవాలా? మీరు అక్కడ ఇంకా కట్టనేలే, అప్పుడే వీళ్ళందరూ నన్ను అకామిడేట్ చేసేస్తామంటున్నారు. ఒకవైపు ఇల్లు కడుతున్నారు, మీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది? ఇలా ఖమ్మం వెలుగుమట్ల ఘటన చూసిన తర్వాత మీ ప్రభుత్వానికి ఏమైనా మానవత్వం, కరుణ, జాలి, దయ ఈ పేదల పట్ల లేకుంటే తెలంగాణ ఓటర్ల పట్ల మీకుందా?
మీరే చెప్తున్నారు మళ్ళీ రాజకీయ నాయకులు మళ్ళీ గెలవాలంటే మేము అంత కక్షపూరితంగా చేస్తామా అని. మరి అంత సోయున్న రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి పనులకి చెప్తున్నటువంటి మాటలకి ఏమన్నా పొంతనుందా అని. అంటే ఇలా ప్రతి ఒక్కరూ మీ మీద తిరగబడతా ఉంటే, ప్రతి ఒక్కరూ మీ మీద చీకొడతా ఉంటే, ప్రతి ఒక్కరూ మూసీ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ ఉంటే ఇవాళ చిలకమ్మ పలుకులు చెప్తా ఉన్నారు మీరు వచ్చి. అంటే ఒక సాఫ్ట్ కార్నర్ మీకు ప్రజల ముందు పెట్టి మేము ఇంత అద్భుతంగా చేస్తాము, మేము ఇదంతా కూడా డెవలప్మెంట్ చేస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? మీ పార్టీ నాయకులు ముందు పెట్టుకుంటే వాళ్ళు కాదు మీకు సపోర్ట్ చేసేది. వాళ్ళు ఎప్పటికైనా సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని బరాయించి మిమ్మల్ని సిఎల్పి లీడర్గా సీఎంగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళకు తప్పదు, మిమ్మల్ని బరాయించడం వాళ్ళకి తప్పదు. ఖచ్చితంగా మీరు ఏది చెప్తే వాళ్ళు ఓకే అనాల్సిందే. వాళ్ళు తిరగబడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆ ఒరిజినల్ కాంగ్రెస్ ఎప్పుడో పోయింది. మీరు మీకు మద్దతు ఇవ్వాల్సింది తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు. వాళ్ళని మర్చిపోయి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. మీరు అప్పటికే సర్వేలు చేసుకున్నారు, ఎన్ని ఇళ్ళు పోతాయో లెక్కలేసుకున్నారు. మీరే చెప్తారు నేను అన్ని లెక్కలేసేసినా, మొత్తం చేసేసినా, సర్వేలు చేసేసినా, నా కాడ మొత్తం డేటా ఉంది. ఏం డేటా ఉంది మీ కాడ మొత్తం? సరే డేటా ఉంది, మరి మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు ఏమన్నా ఉందా? కనీసం ప్రజలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేదా? మీకు ఏమన్నా అది ఉందా? కనీసం ప్రజల అభిప్రాయం మీరు సర్వే చేసి ఎన్ని వేల ఇల్లు కుటుంబాలు పోతాయని మీరు లెక్కేసుకున్న సందర్భంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు కదా. మరి వాళ్ళతో అసలు ఈ ప్రాజెక్టు మీకు సమ్మతమా కాదా అడిగినటువంటి అధికారి ఎవడన్నా ఉన్నాడా? మీరు చెప్పే కాంపెన్సేషన్ లెక్కలకి, అధికారులు చెప్పే కాంపెన్సేషన్ లెక్కలకి ఏమన్నా పొంతనుందా? మధుపార్క్ రిడ్జికి ఏమో 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తారు, కట్టించేందుకు ఎంత అయితే అంత ఇస్తారు. మరి అంతమంది మూసీ బాధితులు అందరికీ మీరు అదే కాంపెన్సేషన్ ఇస్తారా? అదే కాంపెన్సేషన్ ఇస్తే ఎంత కావాలి మీకు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఇప్పుడు ఇదే 7,000 కోట్లు ఇవాళ 2,000 కోట్లు పెరిగిపోయింది. అది కూడా కాంపెన్సేషన్తో కాకుండా 7,000 కోట్లు అవుతుంది మీకు. ఓన్లీ నిర్మాణ వ్యయమే 7,000 కోట్లు అవుతే ఇక కాంపెన్సేషన్కి ప్రభుత్వంలో డబ్బులు ఎక్కడున్నాయి? ఇవాళ రైతు భరోసా వేసేందుకు డబ్బులు లేవు మీ కాడ. మళ్ళీ మీరేమంటారు? గత ప్రభుత్వాలు కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు ఇవ్వలేదు, ఇటు ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు బాధితులు మిగిలారు, వాళ్ళకి సరైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, మేము సరైనటువంటి కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. అప్పుడు పరిస్థితులు అనుకూలంగా తక్కువ ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు మేము చాలా అత్యధికంగా ఇస్తామండి. మీ ప్రభుత్వం ఏమన్నా లోడ్ బడ్జెట్లో కాకుండా ఎక్కువగా ఉందా? రాబడి ఎక్కువ ఉందా? ఇన్కమ్ ఏమన్నా ఎక్కువ ఉందా? మీరేమన్నా ఆర్బీఐ లాగా మీరేమన్నా ప్రింట్ చేస్తున్నారా? ఎట్లా ఇస్తారు? మీరు గత ప్రభుత్వాలతో మీరు పోల్చి చూసినప్పుడు ఇవాళ ఎట్లా ఇస్తారు? గత ప్రభుత్వాలు ఇవ్వలేదంటున్నారు, మరి ఈ ప్రభుత్వం ఏమి ఎక్కువగా ఇస్తుంది? ఏం మీ ప్రేమగా అంటే కల్లెబుల్లి కబుర్లు చెప్పి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి బాహుబలి గ్రాఫిక్స్ చూపించి ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు అనిపించుకున్నారు. నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎంత గోసపడిందో, వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు భూములు, అయినా కూడా అక్కడ గోస తప్పలేదు అక్కడ ఉన్నటువంటి అధికారులకి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి. ఇవాళ తెలంగాణ ప్రశాంతంగా ఉంది కదా అనుకుంటే మరొక పెద్ద బాహుబలి ప్రాజెక్ట్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గోసకు మీరు పడతా ఉన్నారు. మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కూల్ అనిపించుకున్నారు, శిష్యుడు అనిపించుకున్నారు. ఈ గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా అనిపించింది. అందుకనే అల్లు అరవింద్ గారు రీసెంట్గా మాట్లాడాడు కదా, వారానికి 14 రోజులు. మీరు వారానికి 14 రోజులు కాదు 25 రోజులు అన్నా కూడా మీకు నష్టం లేదు. ఎందుకంటే మీరు సృష్టించినటువంటి బాహుబలి గ్రాఫిక్స్ అంత మహాద్భుతం, ఎవ్వడు సృష్టించలేడు ఆ గ్రాఫిక్స్. You know, I'm an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Yes. ఏంటి అదర్ ఫేస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఫేస్. ఇలా రియల్ ఎస్టేట్ చేసాను ఒప్పుకుండు కదా ఆయన, అది అదర్ ఫేస్. ఇప్పటిదాకా చూపి ఇప్పటిదాకా ముసుగేసుకున్నాడు కదా, ఇప్పుడు ముసుగు తీసిండు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని ముసుగు తీసి చెప్పిండు, అది సెకండ్ ఫేస్. Responsible position had to deliver. మీకు రెస్పాన్సిబుల్ పొజిషన్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉంటే ప్రజలు మీకు ఓటేసి గెలిపించారనే బాధ్యత మీకుంటే, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు ఇవాళ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది ఈ ప్రాజెక్ట్? ఇది సూటి ప్రశ్న. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఇదంతా బఫర్ జోన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ఇప్పుడున్న ట్రయాంగిల్, ఈ రెండు రివర్స్ కలిసే చోట ఇది కాన్ఫ్లుయెన్స్. ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎలివేటెడ్ రోడ్ వస్తుంది. అసలు ఇంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నాకు అనిపిస్తుంది ఆయన తరం అవుతుందా ఇది కట్నీకి అని. ఆయన తరం అవుతుందా? ఆయన ఈ పదవి ఈ టర్మ్ కూడా అనట్లా, ఆయన తరం
అంటే ఈ తరం అయ్యే నాటికి ఏమన్నా ఇది కంప్లీట్ అవుతుందా నాకు డౌట్. చిన్న బ్రిడ్జ్ అండి, బాచుపల్లిలో ఒక చిన్న రోడ్డు మీద బ్రిడ్జ్ కట్టడానికి 4 ఏళ్ళు పట్టింది, ఇంకా పూర్తవలా, ఇంకా కడతానే ఉన్నారు, స్టిల్ గోయింగ్ వర్క్స్ అక్కడ. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో మెట్రోకి శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారే, ఓపెన్ చేసింది కేసీఆర్ గారే. ఎంతమంది, ఎన్ని వేల కుటుంబాలు రోడ్డును పడినాయి. మెట్రో హైదరాబాద్ నడి బొడ్డున వేశారు కదా, ఎన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఎవడన్నా ఆగం పట్టిండా ఆ రోజు? ఎవడన్నా బయటకు వచ్చి మేము మెట్రోని వ్యతిరేకిస్తున్నామన్నారా? మెట్రో ఎంతమందిని కనెక్టివిటీ పెంచింది హైదరాబాద్లో. ఇవాళ ఎవడు ఆఫీస్కి పోవాలన్నా, హైదరాబాద్ సిటీలో సైబరాబాద్లో హైటెక్ సిటీకి ఐటీ ఉద్యోగి ఎవరు పోవాలన్నా, సిటీ నలుమూల నుంచి మెట్రో లేకుండా, మెట్రో ఎక్కకుండా వచ్చినటువంటి ఉద్యోగి లేడు. ఎక్కకుండా పోయినటువంటి వాళ్ళే లేరు, ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు. ఆఖరికి రైళ్లలో పోవాలన్నా, బస్సుల్లో పోవాలన్నా దాంట్లోనే పోతున్నారు. మీరు నడిబొడ్డులో కట్టినటువంటి ఎంజీబీఎస్ని ఏం చేస్తారు? అదే మూసి పైన మెట్రో పోతున్నటువంటి మెట్రో లైన్ని ఏం చేస్తారు? ఇవన్నీ ఏమీ క్లారిటీ లేదు. ఏమనంటే ఎంత గ్రాఫిక్స్, ఇది మీరు గ్రాఫిక్స్ చూపించుకోవడానికి అరచేతిలో బాగానే ఉంటుంది. ఇది రియాలిటీలోకి రావాలంటే కొన్ని 100 ఏళ్ళు పడతాయేనో ఆశ్చర్యం లేదు. నాకు తెలిసి అయితే 20-30 ఏళ్ళు అయితే ఈజీగా పడుతుంది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది తెలంగాణలో ఇది చేసేలోపు. మొత్తం అసలు సగం హైదరాబాద్ ప్రజల అవసరాల కోసం మీరు డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇంత భారీ భారీ బిల్డింగులు కట్టి హైదరాబాద్ ప్రజలకు అక్కర లేకుండా ఆ ప్రజల్ని ఎక్కడికో నెట్టేసి, సిటీ అవుట్స్కట్స్ నెట్టేసి మేము ఇక్కడ నగరం మధ్యలో నిర్మించుకుంటాం. ఇది ఎక్కడ భావ్యం? మీరు లండనో ఇంకోటో మరోటో పోల్చి చెప్తున్నారు కదా, అవన్నీ సిటీ స్టార్టింగ్ నుంచే మాస్టర్ ప్లాన్ నుంచే ప్రీ ప్లాన్గా చేసినటువంటి నగరాలు అవన్నీ కూడా. మీరు ఇంత సోయి ఉంటే, మీరు అంత ప్రీ ప్లాన్గా చేయదలుచుకుంటే, మీ ఫ్యూచర్ సిటీ ఏదైతే మీ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఉంది కదా, ఆ బ్రెయిన్ చైల్డ్లో మీరు నిర్మించండి, ఇదే నగరాన్ని అక్కడ నిర్మించండి. అప్పుడు ఒప్పుకుంటారు ఎవరన్నా. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ లైన్లు లేవు, ఎలక్ట్రిసిటీ లైన్లు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు, మొత్తం ఓపెన్ ల్యాండ్. మీరు ఎట్టగంటే అట్లా కట్టుకోవచ్చు. ఆడు ఎవడు నష్టపోడు కూడా. రైతులు నష్టపోయారు ఆల్రెడీ, వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంతో ఇస్తారు కాబట్టి దానికి చెల్లు అయిపోతుంది. ఇంత గోస ఉండదు. ఇవాళ ప్రజలు 20-30 ఏళ్ల నుంచి నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజల్ని మీరు రోడ్డుకేసి ఇంత భారీ భవంతులు కడతాను అసలు ఇంత రోడ్డు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో అవుట్ రింగ్ రోడ్ వేశారు సిటీ చుట్టూతా. ఇప్పుడు దాన్ని నేను మధ్యలో కలుపుతా, మొత్తం నగరాన్ని స్మాష్ చేస్తా అంటే నీరో చక్రవర్త, నిజామా మీరు, లేకుంటే ఏమనాలో కూడా అర్థం కావట్లా. నార్సింగి నుంచి వచ్చి ఇది గౌరెల్లి వైపు వెళ్తుంది. అండ్ ఇది గాంధీ గారి చెరకా లాగా తీసుకొని దీన్ని ఒక లండన్ ఐ లాంటిది ఇప్పుడు గాంధీ గారి ఐడియాలజీనో గాంధీ గారినో మనం తప్పు పట్టట్లా. ఇప్పుడున్నటువంటి బాపు ఘాట్ చరిత్ర తెలియదు, అసలు ఎవరికి చరిత్ర తెలియదు. అక్కడ అస్థికలు ఈసామోసి సంగమంలో పెట్టారు అని నిన్న భారీగా చెప్పుకొచ్చారు కదా. అదే సంగమం దగ్గర, ఈసామోసి సంగమం దగ్గర ఇవాళ ఏం జరుగుతుందో మీకు తెలుసా? కనీసం అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు ఎట్లా అడ్డాగా మారిందో మీకు తెలుసా? ఇంత డెవలప్మెంట్ ఎప్పటికి చేయాలనుకున్నారు మీరు? ఇంత భారీ స్థాయిలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇక్కడ మళ్ళీ సింగపూర్ నుంచి కంపెనీలు తీసుకొచ్చి కన్సార్టియం ఏర్పాటు చేసి 3 కంపెనీలతో కన్సార్టియం ఏవైనా యాక్టివిటీస్ గాంధీకి సంబంధించిన కానీ మిగతావి జరగడానికి కూడా మనకి ఇందులో అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఉన్న పార్కులకే దిక్కు లేదు, ఉన్న పార్కులకే మనుషులు పోట్ల, ప్రేమికులు పోతున్నారు. ప్రతిరోజు ప్రేమికులు జంటలు తప్పితే కుటుంబాలు పోయే పరిస్థితి లేదు ఏ పార్కుకి. దాని మీద ఒకటి దృష్టి పెట్టి పాపను పోలా. ఇవాళ కొత్తవాళ్ళు కూడా హెచ్ఎండిఏకి సంబంధించి రీసెంట్గానే ఎకో పార్క్ ఓపెన్ చేశారు. గతంలో కేటీఆర్ గారు శంకుస్థాపన చేస్తే మీరు ఇలా అద్భుతంగా క్రెడిట్ కొట్టేసి మీరు ఓపెన్ చేశారు. ఎంతమంది పోతున్నారు రోజుకి అక్కడ? ఒకసారి ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఆ యొక్క ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఎకో పార్కు మీరు తీసుకొచ్చి చిలకలు అన్నీ మాట్లాడే చిలకలు లేకుంటే ఇంకోటి మరొకటి తీసుకొచ్చి పెట్టారు కదా, అక్కడికి ఎంతమంది విజిటర్స్ ఉన్నారు అని. ఆ హిమాయత్ సాగర్ ఒడ్డున కట్టినటువంటి కొత్వాలగూడలో కట్టినటువంటి ఎకో పార్క్ ఎంతమంది పోతున్నారు? మరి ఇవాళ ఇంత భారీ స్థాయిలో కట్టితే అక్కడికి ఎంతమంది విజిటర్స్ పోయే అవకాశం ఉంటుంది? నాకు తెలిసి ఇంత భారీ ఎత్తులో కట్టినట్టు సరే, కేసీఆర్ కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఎంతమంది పోతున్నారు? విగ్రహాల దగ్గరికి ఏదో పోయి సెల్ఫీలు తీసుకురావడం తప్ప అది పెద్ద టూరిజం స్పాట్ అయ్యేంత అవకాశాలు నాకు తెలిసి అయితే ఉండదు. దాని బదులు ఇంత కూల్చి మీరు 5,000 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు అంటున్నారు కదా, దీని బదులు జీవన ప్రమాణాలు పెంచండి, ఫ్రీబీస్ ఆపండి. ప్రజలకి
ఉద్యోగాలు చేసుకుంటే వాడికి 4 రూపాయలు సంపాదించుకునేలాంటి వాళ్ళ సొసైటీతో నిలబడుకునేలాంటి కార్యాచరణ తీసుకురండి. ఇది ఎవ్వడికి అక్కడికి వచ్చేది కాదు. ఇక్కడ ఇంత డెవలప్ అయితే తెలంగాణ బిడ్డలు మనం అందరూ చేయాల్సింది ఏం తెలుసా? హోటల్లో సర్వర్లు ఉద్యోగాలు, చెఫ్లు ఉద్యోగాలు, క్యాబ్ డ్రైవర్లు, కారు డ్రైవర్లు, ఇటువంటి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే బడా బడా ఉద్యోగులుగా తీసుకొచ్చుకుంటారు. మళ్ళీ అట ఎస్టీపీ పైప్ లైన్లో వచ్చే వేస్టేజ్ అట ఇండస్ట్రియల్ కారిడార్కి, ఇండస్ట్రియల్ దానికి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్లు పెట్టి తోలుతారట. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బితో హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ బ్రోకర్లకు వాళ్ళే అమ్ముకుంటున్నారు. మీరు మళ్ళీ మాట్లాడుతారు. ఇక మీరు చెప్పాలి గ్రౌండ్ వాటర్ అంటే మొత్తం పడిపోయిందట, 1300, 1400, 1500 ఫీట్లకు పోతే కానీ హైదరాబాద్లో నీళ్లు లేవట. మరి ఇప్పుడు గోదావరి నీళ్లు దీంట్లో డైవర్ట్ చేస్తే అటు ఇటు కాంక్రీట్ వేసేసి డైవర్ట్ చేసి పడవలు తిప్పుకుంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా? ఇదేమన్నా ఎకో సిస్టమ్, ఎకో బ్యాలెన్స్కి ఏమన్నా ఉంటుందా అని అసలు ఏ యొక్క పర్యావరణవేత్తల్ని కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలా? పర్యావరణవేత్తల మాటినరు, ప్రజల మాటినరు, ప్రతిపక్షాల మాటినరు. కనీసం అసెంబ్లీలో ఇప్పుడు అంతా ప్రిపేర్ చేసేసినాక ఇప్పుడు సలహాలు ఇవ్వండి, ఇప్పుడు ప్రతిపక్షాలు సూచనలు చేయండి, అసెంబ్లీలో చర్చ పెడతాం. ఈ చర్చ ఎప్పుడు పెట్టాలి? ఇవన్నీ చేయనప్పుడు మేము ఇట్లా చేయబోతున్నాం అని ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, పార్టీల అభిప్రాయం తీసుకోవాలి, ఏం చేద్దామని తీసుకోవాలి. తర్వాత కదా ఇది ప్రిపేర్ చేయాలి. మీరు ఆల్రెడీ ఒక ప్రీ ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి మీరు ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు సూచనలు చేయండి, మేము మంచి ఉంటే వింటాం, చెడు ఉంటే వినమంటే ఇది ఎట్లా కుదురుతుంది? మీరు ఏ సూచనలు తీసుకుంటారని, ఇప్పటిదాకా ఏం సూచనలు తీసుకున్నారని ఎవరివన్నా మీరు సూచనలే కనుక తీసుకొని ఉంటే ఇవాళ కూల్చివేతల రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చేది కాదు మీకు. జేసీబీలు అసలు ఫుల్ డిమాండ్ తెలంగాణలో. నాకు తెలిసి తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు మానుకొని ఆస్తులు అమ్ముకొని 10 జేసీబీలు కొనుక్కుంటే సెటిల్ అయిపోవచ్చు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇది మళ్ళీ పాత కథ. గతంలో 1.5 సంవత్సరం క్రితం అనుకుంటా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసము ఆనాడు నల్గొండకు పోయి మూసి ఒడ్డును డ్రామా క్రియేట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇదే చెప్పిండు, నల్గొండ ప్రజలు నాశనం అయిపోయినా, నల్గొండ ప్రజలు ఆరోగ్యంతో ఆడుకుందామా, నల్గొండ ప్రజలు ఇవాళ వాళ్ళందరూ కూరగాయలు తింటున్నారంటే విషయం తింటున్నారు, ఇవాళ ఎవరైతే అడ్డుకుంటున్నారో ఈ ప్రాజెక్టు వాళ్ళని వచ్చి 2 నెలలు 3 నెలలు ఉండమనండి, నేను ఏర్పాటు చేసి ఇవాళ కూడా సేమ్ అదే పాట. కంటైనర్లు ఏర్పాటు చేస్తారట సారు, ఆడపోయి 3 నెలలు ఉండాలట. ఉంటాం. ఇప్పటిదాకా మరి ఉండండి ఉండండి అని సవాల్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నారు కదా 30 ఏళ్ళ నుంచి, అదే మూసి ఒడ్డున ఉన్నారు, మనుషులే ఉన్నారు, వాళ్ళేం అడవుల్లో లేరు, ఉంటారు, ఏం నష్టం లేదు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నీళ్ళను శుభ్రం చేయాల, దోమలు లేకుండా చేయాల. అది మీరు చేయాల్సిన కార్యాచరణ. అంతే తప్పితే ఇల్లు కూల్ చేసి నేను భవనాలు కట్టేసి అమ్ముకుంటా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అనేది సరైనటువంటి విధానమే కాదు. అయినా మీరు ప్రజల్ని బుల్డోజ్ చేసి ఏం సాధిస్తారు? మిమ్మల్ని ప్రజలు బుల్డోజ్ చేస్తారు. తర్వాత ఒక 2 ఏళ్లలో ఇదే కనుక కార్యాచరణ ఈ విధంగానే మీరు బుల్డోజ్ చేసుకుంటా పోతే మీ మీదకి మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీని బుల్డోజ్ చేస్తారు తెలంగాణ ప్రజలు. ఇది 100-200% రాసి పెట్టుకోండి. ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమని ఉంటారు. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ టీజ్ గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది, 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి, 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. ఇక్కడ అడ్డుకుంటున్నారు అని కావాలనే మిస్కన్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాడు ప్రజల్లో రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ప్రజలు కానీ, పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, బీఆర్ఎస్ బీజేపీలు కానీ, ఎంఐఎం కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవ్వరు కూడా మూసీ ప్రక్షాళన వద్దంటలేరు. మూసీ ముసుగులో మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ను అడ్డుకుంటున్నారు. మూసీ పేరుతో పేదల బతుకులు ఆగం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారు. ఇల్లు కూల్చే వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారు. మీరు ప్రక్షాళన సుభిక్షంగా చేసుకోవచ్చు. మీరు గోదావరి నుంచి 200 టీఎంసీలో 20 టీఎంసీలో 2 టీఎంసీలు అంటారు కదా, ఎన్ని టీఎంసీలు తీసుకొచ్చినా నష్టం లేదు. తీసుకురండి, దాన్ని సస్యశ్యామలం చేయండి, ఎస్టీపీలను ఆపరేట్ చేయండి, ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వండి అనే కోరుకుంటున్నారు.
మీరు బాధ్యతకరమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా మీరు మూసిని ఖచ్చితంగా శుద్ధి చేయండి, శుద్ధి చేయాల్సిందే. అంత తప్పితే మేము ఏదో చేస్తామని ఏది చేయలేక చేతులు కాల్చుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఇది. ఎందుకు ఈ రోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? చూడండి, సూచనలు ఇవ్వటానికి ఎందుకు ప్రయత్నిస్తలేరు? అసలు అడిగింది ఎప్పుడు సూచనలు? ఇప్పుడు కదా మీరు అడుగుతున్నారు సూచనలు. ఇప్పుడు వెబ్సైట్ ఒకటి ట్రాన్స్పరెంట్గా ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో మీరు సూచనలు ఇవ్వండి ప్రజలకు చెప్పారు. మీకు తెలుసా, వద్దంటారు అంటారు కదా. రాహుల్ గాంధీ గారికి, మీ జాతీయ నేత రాహుల్ గాంధీ గారికి లెటర్లు రాస్తారు, చిన్న చిన్న పూరల లెటర్ రాస్తారు. మరి ఆ సూచనలు తీసుకోండి. మరి వాళ్ళు వద్దంటారు, ఆ సూచనలు తీసుకోండి. మీకు దమ్ముంటే అవి తీసుకోరు, ఎడిదిరిగి కట్టాలి అంతే. If I do something wrong, you tell me. What is that wrong? You find out, you suggest. అబ్బా, I am there to take your suggestions. I am there to implement your suggestions. But you are simply saying that no. ఇదంతా హార్వర్డ్కి మనం పోయించింది కదా, ఆడ నేర్చుకొచ్చినట్టు ఇంగ్లీష్ అనుకుంటా. No is not solution for Moosi reservation. ఎవ్వరు చెప్తలేరు. ఎందుకు ఈ రోజు ఈ ప్రాజెక్టులను అడ్డు మీరందరూ తీర్మానం చేయండి, వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఆపేయండి. ఇప్పుడు అదే కోరుకుంటారు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, మూసీ వాస్తవ్యులు అందరూ అదే కోరుకుంటారు. మాకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మాకు ఈ బంగ్లాలు వద్దు, గాంధీ విగ్రహం వద్దు, ఆ రంగుల రాట్నం వద్దు, ఆ చెరకాలు వద్దు, లేకుంటే 6 లైన్లు వద్దు, మాకున్నది కాడికి చాలు, మా బతుకులు ఇట్లనే ఉండని, మా బతుకులు ఆగం చెయ్యకుర్రి, నీళ్లు మాత్రం శుద్ధి చేయరు. ఇది చెప్తున్నారు తెలంగాణ ప్రజలు. మీకు అది అర్థమైతలే, బుర్ర ఉందా లేదా అర్థం కావట్లేదు. లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను? అబ్బా, ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేది ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. మరి ఇంత బుద్ధిమంతుడిగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ లాజిక్లు ఎందుకు మిస్ అవుతుండో నాకు అర్థం కావట్లే. పైకి పోతే అట ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ కూడా చేసి తీసుకుపోనీకి లేదట. ఇక్కడే ఈయన కర్మ సిద్ధాంతం అంటుండు కదా. ఇంతమంది తెలంగాణలో గోసపడుతుంటే రైతులు కానీ, మిడిల్ క్లాస్ పబ్లిక్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇంతమంది గోసపడుతారు కదా. మరి ఈయన కర్మ సిద్ధాంతం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి కర్మ ఎంట వస్తుంది కదా. మరి ఎంట వస్తుంది కదా, ఇన్ఫినిటీ రూపంలో కర్మ వెనక్కి వస్తుంది ఆయనకి. మరి అటువంటిప్పుడు ఎందుకు కూల్స్తున్నారు ఇల్లులు? మైకుల ముందేమో కర్మ సిద్ధాంతం మాట్లాడతారు, చేసే పనులేమో ఇట్లుంటాయి. అంటే చెప్పేవి నీతులు, చేసేటివేమో దూరేమో గుడిసెలకి. ఇది వ్యాపారం. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన ఎన్కాష్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేయాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేయాలి. ఏం చేసినా ఇక్కడే వదిలేయాలనే థీరీ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరు కనుక్కోలేదు. అంత అద్భుతంగా చెప్పిండు ఆ థీరీని. దానికి సపోర్ట్లు కొడుతారు కింద అందరు, మనం కూడా కొట్టాలి. ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో. చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని బాటర్ సిస్టమ్ పెట్టుకోండి. ఏ టెక్నాలజీ ఇక్కడ వాళ్ళకి భూమి ఇవ్వండి, మీరు అక్కడ భూమి తీసుకోండి. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. 2 మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే. మంచికి ప్రతినిధి అయితే వెలుగుమట్ల మంచి పనా? అంబేద్కర్ భవన్లో నీళ్లు లేక వాళ్ళందరూ రోడ్డును బడి చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు నోరు కొట్టుకుని వాళ్ళకి అన్నం ఇయ్యర్రా బాబు, మమ్మల్ని బయటికి పంపకుండా రెడీకి పోవాలంటే కూడా అది మంచి పనులకు కనిపిస్తుందా మీకు? మీ ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు చేసి, ఇన్ని ఘోరాలు చేసి, ఇన్ని విధ్వంసాలు చేసి ఇవాళ నేను మంచికి ప్రతినిధి నేను చెప్తే అయిపోయిందా? చేతల్లో ఉండాలి కదా. మీరు తెర మీదకి వచ్చి చెప్తే మంచి అయిపోయిందా? అరే రే, నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎందుకు కూల్చుకుంటారు? చాలా మందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన. మీరు అనుకుంటారు మంచిగా పూర్తి చేసి, మీరు అనుకుంటారు. మీరు ప్రజల అభిప్రాయం తెలుసుకోవట్లేదు కాబట్టి. మీరు ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే, ప్రజల్లో తిరిగితే ఎంత మంచిగా పూర్తి చేసిరని ప్రజలు చెప్తారు మీకు. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏం మాట్లాడారు కూడా వినండి ఒకసారి మీరు. You know, I'm an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Yes, ఏంటి అదర్ ఫేస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఫేస్. लोग समझ रहे होंगे, अरे यहाँ पर कुछ बना है,
अरे रेवंत रेड्डी जी रियल एस्टेट के लिए सोचता है, हाँ जरूर सोचता हूँ, क्यों नहीं। చూశారు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. చేస్తే తప్పేంది అంటున్నాడు. సో నిజంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అన్న రేవంత్ రెడ్డి మాటలకి మీరేమంటారు? మరి నిజంగానే అలా మూసీని ప్రజలు వద్దంటే వద్దు ఆపేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరేం చెప్తారు? మరి నిజంగానే మనకు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ 10,000 పైగా కుటుంబాలకు గెజెట్ ఇచ్చి ఇల్లు కూలుస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఇలా మూసి మనకు అవసరమా కాదా? మీరే చెప్పండి తెలంగాణ ప్రజలారా. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇది మించిపోయింది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకు ఎనికి తగ్గుతారా, లేదు ఇదే మొండి వైఖరితో జేసీబీలు తీసుకొచ్చి బుల్డోజ్ చేస్తారా? ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.